వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఏపీ బ్రాండ్ దెబ్బతీసేలా దేశ విదేశీ సంస్థలకు ఈమెయిల్స్ చేస్తున్న అంశంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దని వైసీపీ సానుభూతి పరులు 200 కంపెనీలకు ఈమెయిల్స్ చేశారని మంత్రి పయ్యవుల కేశవ్ కేబినెట్ భేటీలో చెప్పారు. దీంతో చంద్రబాబు వైసీపీ కుట్రలపై విచారణ జరిపిస్తానన్నారు. వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేస్తూ పెట్టుబడులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. తప్పుడు మెయిల్లు పెట్టి రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకోవడం, పథకాలు అమలు చేయడం లేదని దుష్ప్రచారం చేయడం వైసీపీకి బాగా అలవాటైందని అన్నారు. నిజంగా వైసీపీ దేశ విదేశీ సంస్థలకు మెయిల్స్ పంపిందా? ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా? లేక ఇది మరో రకమైన రాజకీయ కుట్రనా? ఏపీలో జరిగే ఏ విషయమైనా అనుమానపడాల్సిందే. ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందన్న ఆందోళన మొదలైంది. ఇదే అంశం ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఏపీ బ్రాండ్ను దెబ్బతీసే విధంగా వైసీపీ కుట్ర చేస్తుందని, తన సానుభూతి పరులతో ఆర్థిక సంస్థలకు ఏపీ బాండ్లు కొనవద్దంటూ కూడా ఈమెయిల్స్ పెట్టిస్తుందంటూ కూడా పయ్యవుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన అంటున్నారు. మరి ఈ ఆరోపణలో వాస్తవాలంతా? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉప్పర లక్ష్మణ్ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ప్రభుత్వం జారీ చేసే బాండ్లలో పెట్టుబడులు పెట్టవద్దంటూ వైసీపీ సానుభూతి పరుల చేత జాతీయ అంతర్జాతీయ కంపెనీలకైతే ఈమెయిల్స్ పెట్టిస్తుందంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. పయ్యవుల కేశవ్ ఈ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు వాస్తవం ఎంతంటారు? ఒక బాధ్యత గల మంత్రి చెప్పాడు అంటే ఆధారాలు లేకుండా ఏం చెప్పి ఉండడు అనుకుంటాను. అలా చెప్పినప్పుడు అది నిజమైతే అలాంటి విధానానికి ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి పదవి అలంకరించి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి అంత చిల్లర పనులు చేయకూడదు. కరెక్ట్ కాదు. రాష్ట్ర అభివృద్ధి, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనము ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలా అని కోరుకోవాలి తప్ప నువ్వు ఏమన్నా పాకిస్తాన్ నుంచి ఊడు ఇక్కడ పడ్డావా? కాదు కదా. నీ ఊరు పులివెందుల, నీ జిల్లా కడప, నీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అది అభివృద్ధి చెందాలని కోరుకోవాలి. నీ చేత కాలే నువ్వు వెళ్ళిపోయావు, అయిపోయింది. నీ దారి వేరు, నువ్వేదో 3 రాజధానులను అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదో సహకరిస్తున్నది, ఇంకా నువ్వు సలహాలు ఇవ్వు. అలా కాదు, ఇలా చేస్తే ఇంకా రాష్ట్రం తొందరగా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ లోపాలు ఏమన్నా ఉంటే ఎత్తి చూపు, దిద్దుకుంటారు. అంతేగాని ఒక చెడ్డ ఆలోచన చేసి, ఒకవేళ ఆయనకు తెలిసి జరుగుతున్నదో తెలియకుండా వేరే వాళ్ళు చేస్తున్నారో మనకు చెప్పలేము. కానీ తెలిసి జరిగింటే కనుక పెద్ద తప్పు చేస్తున్నాడు. ఒకవేళ తెలియకుండా జరిగితే ఈ పాటికి తెలుసుకొని అవి ఆపాలి. ఎట్లా అండి? అట్లా కాదండి. రాష్ట్రం పరువు ఏమన్నా అట్లా ఈమెయిల్లు పెట్టి పెట్టుబడులు పెట్టకండి అంటే 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 ఏమన్నా చంద్రబాబు నాయుడు జోబులోకి పోతాయి ఆ పెట్టుబడులు? పెట్టకండి, ఆయన బాగుపడడానికి ఏంటి? ఒకవేళ ఆయన జోబులోకి ఏమైనా పోతుంటే నువ్వు అడ్డుకోలేవా? అడ్డుకుంటావు కదా, నువ్వు చూస్తూ ఉంటావా? వాచ్ డాగ్ లాగా పనిచేయి. ఒకవేళ అలా ఏమన్నా వాళ్ళ జోబులోకి పోతుంటే నిలదీసి అడుగు, ప్రజలకు చెప్పు. అది పద్ధతి. కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అలాగే రాష్ట్ర యొక్క పరువు ప్రతిష్టలు పోగొట్టి ఏం సాధిస్తారు దానివల్ల? మళ్ళీ చెప్తున్నా, నేను బీజేపీ సపోర్ట్ ఉన్నంత వరకు, అది ఎంతకాలం ఉంటుందో నేను చెప్పలేను, కానీ ఉంటుంది అనుకుంటున్నా సంపూర్ణంగా ఈ 4 సంవత్సరాలు ఉండేంత వరకు రాష్ట్ర అభివృద్ధిని ఈ చిల్లర చేష్టలతో ఆపలేరు. పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అండ ఉందని అందరికీ తెలుసు. అందరూ అందుకనే వస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి. ఆ ధైర్యంతోనే వస్తున్నారు. చంద్రబాబు నాయుడు చూసి వస్తున్నారు అనుకుంటే పొరపాటు. నేనైతే చెప్తున్నాను, కేంద్రం అండ బ్రహ్మాండంగా ఉందని కేంద్ర పెద్దలతో వాళ్ళు సంప్రదించుకొని వాళ్ళ హామీలు తీసుకొని వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. దానికి చంద్రబాబు నాయుడు సహకరిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయాలో తన బాధ్యత కాబట్టి వాళ్ళకి స్థలాలు కేటాయించడము, పర్మిషన్లు ఇవ్వడము, ఇవన్నీ కూడా ఆయన చెయ్యాల. ఇద్దరు కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి. కాదు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం. అరే నువ్వు ఇట్లాంటి నీచమైన ఆలోచన ఏంటండి? నాకు అర్థం కాలేదు.
ఈమెయిల్ పెట్టేసి పెట్టుబడులు పెట్టకండి, ఆడిద్దింది ఇది ఉంది అని ఏదో సీన్లు క్రియేట్ చేసి రాష్ట్రంలో ఏదో శాంతి భద్రతలు లేవు అనే విధంగా తీసుకొచ్చి ఈ లక్ష్మణ్ గారు ఇప్పటికే రాష్ట్ర 5 ఏళ్ల అభివృద్ధిలో పాలనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారంటూ కూడా పయ్యవుల కేశవ్ గతంలోనూ చెప్పారు, ఇప్పుడు చెప్పారు. కానీ ఇలాంటి టైంలో కనీసం వచ్చే డబ్బులు కూడా రానివ్వకపోవడం ఎంతవరకు కరెక్టు? అసలే రాష్ట్రాల్లో అప్పులు పుట్టిన పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి చర్యలు ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆయన అడుగుతున్నారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా, బాధ్యత గల ముఖ్యమంత్రి పదవి అలంకరించిన వాడివి, ఒక పార్టీ అధ్యక్షుడివి, నువ్వు ఇంకా నేను 30 సంవత్సరాలు ఇంకా సీఎంగా ఉండాలనే ఆశ నీకు ఉంది ఉండవాడివి. ఒకవేళ ఈ 4-5 సంవత్సరాలు రాష్ట్రం బాగా అభివృద్ధి చెందితే ఒకవేళ మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయ్యావనుకోండి, నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుంది కదా అప్పుడు. మరి అరే చూడు, నేను ఇంత అభివృద్ధి జరిగింది, మా రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందని రేపు నువ్వు ముఖ్యమంత్రి అయితే నా రాష్ట్రం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, పెట్టుబడులు రండి అని చెప్తావా? నా రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తావా? జరిగాయని చెప్తావా? ఎందుకు అసలు ముందు ఓకే, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలా అనుకో, వైఫల్యాలు తీసుకో, ఏమైనా అవినీతి ఉంటే తీసుకో, జనం లేకపో, అలాగే వాళ్ళు లేకపోతే ప్రజా సమస్యలపై పోరాడాలి. ఆటోమేటిక్గా ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యలపై పోరాడితే ఆటోమేటిక్గా అదే మైలేజ్ వస్తుంది. జనాన్ని ఒప్పించు, నువ్వు ఓట్లు పొందు, గెలువు. ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దంటారా? ప్రజల అభిప్రాయం మారిపోతే ఎవరేం చేస్తారు? ఇప్పుడు మీకు 11 సీట్లకు పరిమితం ఏంటంటే ప్రజాభిప్రాయం మారిపోయింది. ఎందుకు మారిపోయింది నీకు తెలీదా? అందువల్ల ఇక్కడ అభివృద్ధి విషయంలో మాత్రము ఇట్లా అడ్డుపడటం అన్నది నేను కూడా ఒక కడప జిల్లా వాసిగా కరెక్ట్ కానే కాదు చెప్తున్నాను. అది దుర్మార్గమైనటువంటి ఆలోచన. అలాంటి అరే ఇప్పుడు ఒక వ్యాక్సినిస్ట్ కూడా అట్లా దుర్మార్గంగా ఆలోచన చేయడు. నేను కళ్ళారా చూసి చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఇంకొక ఆయనకు వ్యాక్సిన్ ఉంది, అక్కడ ఎల్లన్న అని ఆయనకు వ్యాక్సిన్ ఉంది అనుకో, నా టార్గెట్ ఎవరు? ఎల్లన్నే. ఎల్లన్న భార్యను టార్గెట్ చేయరు, ఎల్లన్న పిల్లలను టార్గెట్ చేయరు, ఎల్లన్న కుటుంబం ఎవరిని టార్గెట్ చేయరు, అతన్ని టార్గెట్ చేయరు. రైట్. మనతో పాటు ఆశాబిందు గారు, టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆశాబిందు గారు నమస్తే అండి. నమస్తే సార్. మేడం, ఎలా చూడాలి? ప్రభుత్వం జారీ చేసే బాండ్లో పెట్టుబడులు పెట్టొద్దంటూ కూడా వైసీపీ సానుభూతి పరులతో ఈమెయిల్స్ పెట్టిస్తుందంటూ కూడా పయ్యవుల కేశవ్ ఆరోపణలు చేశారు. ఈరోజు కేబినెట్ మీటింగ్లో కూడా దీని గురించి విస్తృతంగా చర్చ అయితే జరిగినట్టు తెలుస్తుంది. మరి ఎలా చూడాలి? నమస్కారం అండి. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకి. సార్, యాక్చువల్గా ఇది మొదటిది కాదండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కార్యకర్తలు అని చెప్పుకునే, లేదా మేము భారతీయులము, తెలుగు వాళ్ళమని చెప్పుకొని బయట దేశాల్లో సెటిల్ అయిపోయిన కొంతమంది ఎవరైతే ఉన్నారో మూర్ఖులు, పేరుకి మేధావులేమో మూర్ఖులు కావచ్చు. ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వటం లేదు. గత 2019 బిఫోర్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు ఎప్పుడైతే అమరావతిని డెవలప్ చేయాలి, ఒక రాజధానిగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి ఫండ్స్ కానివ్వండి, ఏదైనా క్యాపిటల్ డెవలప్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఏదైతే ఇది చేస్తుందో దానికి కూడా ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కి లెటర్స్ రాశారు. ఇది కొత్త కాదండి. వాడంతా ఒక సారీ టు యూజ్ ఇది వాళ్ళంతా దుర్మార్గులు, వైసీపీని సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలో నడిచే వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా దుర్మార్గులు ఎవరు లేరు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు ఉంటారో మనకు తెలియదు, ఒక ముఖ్యమంత్రిగా కానీ, అండ్ ఇంక తర్వాత లోకేష్ గారు రావచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్రము ఒక రాజధాని అనేది అది ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రజలకు ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కాదు, లోకేష్ గారికి కాదు, పవన్ కళ్యాణ్ గారికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కాదు. ఇది డెవలప్ అయితే బాగుపడేది తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, వాళ్ళకందరికీ ఉపాధి కలుపుతుంది, బయట రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో డెవలప్ చేస్తుంటే ఈయనేంటో ఎవరి మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తారో నాకు తెలియదు కానీ, లేదా ఆంధ్ర రాష్ట్రం ఎడారిలా మారాలి, నేను మాత్రమే దీనికి రాజుని, ఎవ్వరూ ఉండకూడదు, మొత్తం పొలాలు కానీ ఇంకా మొత్తం నా చేతిలో అండర్ కంట్రోల్లో రావాలి అని ఒక రకమైన పైత్యము మొదటిసారి చూస్తున్నామండి రాజకీయాల్లో. అది పర్టికులర్ గా ఎవరైతే మహానేత అని చెప్పుకుంటున్నారో ఆయన కొడుకుగా పుట్టిన ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నీచమైన సంస్కృతిని ఆయన ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు, నాయకులు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈ ఒక్క విషయంలో కాదు,
ఆడవాళ్ళని దూషించినా అయినా సైలెంట్ గానే కూర్చుంటారు కానీ అంటే సపోర్ట్ మౌనం అర్థాంగీకారం కదండి. అలా చేసే పనులన్నిటినీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఒక రాష్ట్రాన్ని బాగుపడాలి అని ఏ కోశాన ఆయన అనుకోవట్లేదు. ఆయనకి చేత కాదు. సరే పక్కనోళ్ళు చేస్తున్నారు. కనీసం చూసి నేర్చుకుందాం. ఈ ఎట్లాగో మనం విపక్షంలో కూర్చోబెట్టారు ప్రజలు. 151 నుంచి 11కి తీసుకొచ్చారే ఎందుకు ఏంటి అని విమర్శనాత్మకంగా ఆలోచించి నేనేం తప్పు చేశాను వాళ్ళేం కరెక్ట్ చేశారు అని ఆలోచించుకొని తన పరిపాలనలో మార్పులు ఏమైనా చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇలా పనులు తప్పు కదండి. 2019లో వరల్డ్ బ్యాంక్ కి రాశారు. ఇప్పుడు కొత్తగా ఇప్పటికి కూడా ఏపీఎండిసికి కూడా నిధుల సమీకరణకు బాండ్లు అమ్మకూడదు అన్నట్టు ఏకంగా ఢిల్లీలో అన్ని చోట్ల ప్రచారాలు చేస్తున్నారు. అండ్ 200 ఈమెయిల్స్ పంపించారంటే ఒక ఉదయ్ భాస్కర్ ఉజూతి అనే ఒక ఆయన ఎన్ఆర్ఐ ఇప్పుడు జర్మనీ పౌరసత్వం పొందున్నాడు. ఆయన ఒక హెచ్ఎస్బిసిలో ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఆయన ద్వారా వెళ్ళాయి లెటర్స్ ఈమెయిల్స్ అన్ని. సో ఆయన ఎవరో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి బంధువు. సో ఇటువంటి కక్కుర్తి పనులనాలో లేకపోతే దేశ విద్రోహ శక్తులనాలో వీళ్ళని ఉగ్రవాదుల కంటే ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. మాత్రమే చేస్తున్నారా? ఆరోపణ మాత్రమే చేస్తున్నారా? రాజకీయాలకి ఆశాబిందు గారు పనికిరారు. ఆశాబిందు గారు నా వాయిస్ వినిపిస్తుందా? కూడా వేయడానికి వీళ్ళు అర్హత కోల్పోయినట్టే. రైట్. ఒక రాష్ట్రం బాగు కోరుకోని వాడు రాజకీయాల్లో ఉండకూడదు, వాళ్ళకి ఓటు హక్కు అక్కడ ఉండకూడదు, నిలబడకూడదు కూడా. ఒక ఎమ్మెల్యేగా కానీ ఇంకే పొజిషన్ అయినా నిలబడకూడదు. అట్లాంటి వాళ్ళని ఇమ్మీడియట్ గా సుమోటోగా స్వీకరించి కోర్టులు కావచ్చు పోలీసులు కావచ్చు ఏదో ఒకటి చేసి లోపలేస్తే చాలా బాగుంటుంది. రైట్. ఆశాబిందు గారు నిజంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు నిజంగా వాళ్ళు అలా చేశారా లేదనేది అయితే ఆధారాలు అయితే లేవు. ఒక మంత్రి స్థాయిలో ఉండి పైవల కేశవ్ ఖచ్చితంగా ఆధారాలు ఉండే మాట్లాడుంటారు ఖచ్చితంగా. కానీ ఇదంతా కూడా కావాలని గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతుందనో ప్రతిపక్షం మీద ప్రత్యర్థి పార్టీ మీద దుమ్మెత్తి పోసే విధంగా మీ తప్పుల్ని కనిపించకుండా చేస్తున్నారనేది వైసీపీ ఆరోపణలు. ఏం తప్పులండి? చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా సీఎం అయ్యారా? రాష్ట్రంలో శాంతి భద్రత లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, రకరకాలు ఉన్నాయి కదా సార్. 2014-19 మధ్యలో అమరావతి రాజధానికి ఫండ్స్ ఇవ్వకండి అనేసి వరల్డ్ బ్యాంక్ కి ఉత్తరాలు రాశారండి వైసీపీ వాళ్ళు. వాళ్ళ నాయకులంతా వాళ్ళు కూర్చొని ఢిల్లీలో కూర్చొని వేరే వేరే వాళ్ళ పేర్ల చేత రాయించి మా పేర్లు బయట పెట్టకండి దయచేసి అని చెప్పి చాలా చేశారు రకాలుగా. నేను అది ఆశ్చర్యపోతున్నాం. ఒక తెలుగు ప్రజల్లో ఒకరిగా ఎవరైనా రాష్ట్రం బాగుపడాలి అని కోరుకుంటాం గాని ఎవరి మీద వీళ్ళ కోపాలో లేకపోతే చేత కాదో వాళ్ళంతా బాగు చేసేస్తే నాకు అస్సలు ఇంకా ఫ్యూచర్ లో నాకు రాజకీయంలో భవిష్యత్తు ఉండదేమో అని అనుకుంటున్నారో మరి ఏమో తెలియదు గాని ఈ పద్ధతి మాత్రం అస్సలు సహేతుకం కాదు. ఇటువంటి వాళ్ళని ఒక్క క్షణం కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇంకే రాష్ట్రంలో తిరగనివ్వకూడదండి. కానీ ఆశాబిందు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనేది వాళ్ళ ఆరోపణ. ఏ రాష్ట్రానికైనా నష్టపరిచే పనులే ఇవన్నీ. రైట్. డైవర్షన్ పాలిటిక్స్ కాదంటారా ఇవి? వాళ్ళు ఖచ్చితంగా కావాలని ఏపీ బ్రాండ్ను దెబ్బతీసే విధంగానే ప్రయత్నిస్తారని మీరు అంటున్నారు. కానీ డైవర్షన్ పాలిటిక్స్ ఏదో రకంగా ప్రత్యర్థి పార్టీని ఇబ్బంది పెట్టాలి. ఏ విషయంలో డైవర్షన్? ఏ విషయంలో? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? మళ్ళీ సంవత్సరం అయింది. వాళ్ళ తప్పులేంటో చూసుకోవాలి కానీ వెళ్ళిన చోటల్లో 50 మంది కనీసం పోలీసులు ఏమేమి ఇస్తున్నారు దానికి తగ్గట్టున్న ఫాలో అవుతున్నారా? లేదు. నువ్వేంది నువ్వు చెప్తే నేనేంటి ఫాలో అయ్యేది అనే ఫ్యాక్షనిజము ప్రతి చోట అన్ని చోట్ల స్ప్రెడ్ చేస్తున్నారు ఆయన. అది చాలా తప్పండి. రైట్. మనతో పాటు కోత సతీష్ గారు అలాగే షేక్ సైదా గారు ఏపీసీసీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా సతీష్ గారు నమస్తే అండి. సార్ ఎలా చూస్తారు? ప్రభుత్వం జారీ చేసే బాండ్లో పెట్టుబడుల విషయంలో అయితే ఈమెయిల్స్ పంపించి ఆర్థిక సంస్థలకి ఇబ్బందులు పెడుతున్నారు, ఏపీ అభివృద్ధి చెందకుండా చేయాలని ఒక కుట్ర అయితే వైసీపీ పండుతుందనేది టీడీపీ వాదన. సార్ మ్యూట్లో ఉన్నారు, మీరు మ్యూట్లో ఉన్నారు. విజయ్ గారు వినిపిస్తుందా? ఓకే. విజయ్ గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరి ఆశా దీప గారు, అలాగే పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ ముప్పాల లక్ష్మణ్ గారు, అలాగే వైసీపీ నాయకులు సోదర టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. విజయ్ గారు, నిజంగా అవునండి, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా
గత 5 సంవత్సరాల్లో అప్పులు కుప్పగా మార్చినటువంటి గత ప్రభుత్వ వ్యవహారం మనం చూసాం. మ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 10 లక్షల కోట్లు సంక్షేమం పేరుతోటి ఈ రాష్ట్రాన్ని సంక్షోభంలో ఉన్నటువంటి ఘనమైన చరిత్ర వారు. ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు అప్పుల కోసం ఏ విధంగా ఢిల్లీలో మరి ఎక్కిన పెట్టి ఎక్కకుండా దిగిన పెట్టి దిగకుండా ఏ విధంగా ఫైళ్ళు సంకల్లో పెట్టుకొని ఏ విధంగా తిరిగాడో మనం చూస్తాం. రాష్ట్రాన్ని ఏ విధంగా ఆ రోజు ఆర్థికంగా దివాలా తీయించారో, భౌగోళికంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టారో, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లారో మనం చూసాం. అయితే ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళ విధానాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో మనం చూస్తాం. ఆ రోజు రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కూడా తీసుకోకుండా వెనక్కి పంపించి 3 రాజధానుల పేరుతోటి మరి ఏ విధంగా 3 ముక్కలాటాడి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మరి అధోగతి పాలు చేశారు, దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఏ విధంగా మరి మార్చారో మనం చూసాం. ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ఏపీఎండిసి బాండ్ల అమ్మకానికి సంబంధించి ఒక ఎన్ఆర్ఐ మరి జర్మనీ పౌరసత్వమైనటువంటి ఒక వ్యక్తి మరి ఏ విధంగా 200 ఆర్థిక సంస్థలకు మెయిల్స్ పంపించారంటే ఏమనాలి? మ్మ్. అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడో జర్మనీలో ఉండి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాల మీద రాష్ట్రానికి బాండ్లు కొనుగోలు చేయొద్దు, పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పి ఆయన మెయిల్స్ పంపించంటే ఏమనాలా? అదీగాక లేళ్ల అప్పిరెడ్డి లాంటి ఒక వ్యక్తి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఆయన చేత హైకోర్టులో వ్యాజ్యం వేయించడం, గౌరవ మరి రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారు ప్రధాని మోదీకి మరి సిబిఐకి ఆర్బిఐకి దీని మీద లేఖలు రాయడం మనం ఏమనుకోవాలా? వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదుల, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని హతం చేయడానికి ఉన్నటువంటి వ్యక్తుల, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా సమూలంగా నాశనం చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో మరి వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారో నాకైతే అర్థం. ఎవరైనా సరే ఏమని కోరుకుంటాం? ఈ రాష్ట్రంలో పుట్టినందుకు ప్రతి తెలుగువాడు, అలాగే ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు మన దేశం బాగుండాలా, మన రాష్ట్రం బాగుండాలా, అన్ని విధాల అభివృద్ధి చెందాలని చెప్పి మనం కోరుకుంటాం. అది మానవ సహజం. రాజకీయ పార్టీలు కూడా ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండరు. చూసాం, 5 సంవత్సరాలు వాళ్ళు ఉంటే 5 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు సుదీర్ఘకాలం పాటు మరి పరిపాలించినటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. ఈరోజు అధికారం లేదు కేంద్రంలో, రాష్ట్రంలో. అయినా కాంగ్రెస్ పార్టీ ఈ దేశ హితాన్ని కోరుకుంటుంది, ఈ రాష్ట్ర హితం కోరుకుంటాం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు, లేకపోతే ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, మాజీ మంత్రులు, మరి ఎన్ఆర్ఐ ముసుగులో ఉన్నటువంటి జగన్ అనుచర వర్గం ఈ విధంగా మరి మెయిల్స్ పంపించడం ఏమనుకోవాలి? ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా కాకుండా అడుక్కునే ప్రదేశ్గా చేయాలన్నటువంటి ఆలోచనలో వీళ్ళు ఏమైనా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ఏ విధంగా దెబ్బతీయాలన్నటువంటి ఆలోచనతో వీళ్ళు ఉన్నారా? ఈ రాష్ట్రం పూర్తిగా మరో బీహార్ లాగానో మరొక రాష్ట్రం లాగానో మరి పూర్తి స్థాయిలో వెనకబడిపోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారా? ఆటవిక రాజ్యానికి మళ్ళా మేమే అది నాయకత్వం వహించినటువంటి దురాలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క నాయకులు మరి చేస్తున్నారన్నటువంటి ఆలోచన అయితే మాకు అర్థం కాదు. చాలా దుర్మార్గం. మనం పక్క రాష్ట్రం చూసి నేర్చుకోవాలి విజయ్ గారు. ఎందుకంటే విజయ్ గారు మనం చూస్తా ఉన్నాం తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులో వాళ్ళు రాజకీయాలుగా ఎన్ని కొట్లాటలు కొట్టుకున్న డిఎంకే ఏఐడిఎంకే వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి విషయానికి వచ్చే వాళ్ళకి అందరు కలిసికట్టుగా మరి ఢిల్లీ మీద పోరాడు. వాళ్ళు తెచ్చుకోవడంలో పార్లమెంట్ లో అందరూ మరి ఏకోన్ముఖంగా మరి గలమెత్తి వాళ్ళ గలాన్ని వినిపిస్తారు ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం. కానీ ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఈ విధంగా
మరి 200 ఆర్థిక సంస్థలకు మెయిల్స్ పంపించారంటే ఈ ఉదయ భాస్కర్ అనే అతను. సైదా గారు, మీరు చెప్పినట్లు పక్క రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధికి సంబంధించిన విషయం కానివ్వండి, లేకపోతే ఇంకే విషయమైనా సరే రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఒకటి అవుతున్నాయి, కానీ ఏపీలో ఎందుకు కాలేకపోతున్నాయి? ఎందుకు అంత శత్రువుగా చూడాల్సిన అవసరం ఉంది? కేవలం రాజకీయ ప్రత్యర్థిగా మాత్రమే చూడాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కానీ వీళ్ళు చాలా శత్రువులా చూసుకుంటున్నారు. ముఖ్యంగా అధికారంలో కోల్పోయామంటే అవతల వ్యక్తి ఫెయిల్ అవ్వాలి, ఇదే లక్ష్యంతో వెళ్తున్నాయి. ఎందుకంటారు? ఇప్పుడు విజయ్ గారు, ఎందుకంటే ఒక విశాలమైనటువంటి ఒక దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాలు ఉండాల్సిన అవసరం, అభివృద్ధి కోరుకున్నటువంటి అభివృద్ధి కాముకులు రాజకీయాలు ఉండాల్సిన అవసరం, మంచి వ్యక్తులు, ఈ సమాజ హితాన్ని కోరేటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్ర హితం కోరేటువంటి వ్యక్తులు, మేధావులు లాంటి వాళ్ళు మరి రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే కక్షలు కార్పణ్యం, అంటే ముఠా తగాదల్లాగా, గల్లీ తగాదల్లాగా, నీళ్ల కాడ కొట్లాడుకున్నటువంటి జుట్లు పట్టుకున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు, సైకోలు ఒక రకంగా చెప్పాలంటే. మరి ఈ రాష్ట్రం నాశనం అయిపోతే ఆనందపడేటువంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయని చెప్పి ఈరోజు ప్రజలు భావిస్తారు. మనం చూసాం గత 5 సంవత్సరాల్లో ఏదైతే మరి ప్రజా వేదికను కూల్చి పరిపాలన చేశాడో, 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఏ విధంగా మరి బుద్ధి చెప్పారో మనం చూసాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అధికార పార్టీ ఎన్డీఏ కూటమి చంద్రబాబు, ఈయన కూడా ఇప్పటికే సంవత్సరం కాలం పూర్తి అయిపోయింది, మనం చూస్తా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో మరి ఏమాత్రం అభివృద్ధి జరిగిందో మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది, ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచించారు. మీరు చెప్పినటువంటి సూపర్ 6 పథకాల అమల్లో ఇంకా వెనకబడి ఉన్నాం, దాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజధానికి సంబంధించి కూడా మరి రాజధాని నిర్మాణం మీరు చేపడతా ఉన్నారు. రాజధాని నిర్మాణం కూడా ఏదో పిచ్చెట్లు బీకేసి టెండర్లు పిలిచామంటున్నారు. మరి దాని పనులు ఎప్పుడు మరి అవుతాయో అర్థం కానిటువంటి పరిస్థితి. ఇంకా 40,000 ఎకరాల భూములు కావాలని చెప్పి మీరు నోటిఫికేషన్ జారీ చేశారు. ఉన్న మరి 50,000 ఎకరాలు సరిపోక మళ్ళీ 40,000 ఎకరాలు కావాలంటున్నారు. దీంట్లో లాజిక్ ఏదో అర్థం కావటం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒకసారి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం. విమర్శలకు తావు ఇవ్వకుండా ఏదో తింటానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగిన అన్నట్టు ఇప్పుడు మనకు గూడు లేదు, రాజధాని లేనటువంటి పరిస్థితి. ఉన్న దాంట్లో ఏదో రాజధాని నిర్మించకుండా 1,00,000 కోట్లతో రాజధాని నిర్మిస్తాం, ఏం అవసరమా? ఇంత ఏం అంత పెద్ద రాజభవనాలు, ఇంద్రభవనాలు లేకపోతే పరిపాలన జరగదా? మిగతా రాష్ట్రాల్లో పరిపాలన జరగటం లేదా? ఏదో మొఘల్ సామ్రాజ్యంలో స్థాపించినట్టుగా పెద్ద పెద్ద మహాలు నిర్మించి. సైదా గారు, మీరు చెప్పినట్టు పెద్ద పెద్ద భవనాలు అవసరం లేకపోవచ్చు, కానీ మనం ఏమీ చేయలేకపోతే ఏమీ చేయలేదనే మాట అంటారు కదా ప్రతిపక్షాలు. నేను అదే చెప్తున్నాను విజయ్ గారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో కూడా ఈ ప్రభుత్వం ఇంకా వాళ్ళు మీనమేషాలు లెక్కించుకుంటా పోతే, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏదో మేము చేస్తామని చెప్పి ప్రచారం చేసుకుంటా పోతే, డబ్బు కొట్టుకుంటా పోతే ఈ జనాలు పిచ్చోళ్ళు కాదు, మీరు గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు చెప్పాడు ఏమని, దాదాపు 276 కోట్లు నేను సంక్షేమానికి ఖర్చు పెట్టాను, డ్యామ్ డుస్కు నాకు ఓట్లు వేస్తారని చెప్పాడు. ఏమైంది? తీరా 151 స్థానాల నుంచి 11 స్థానాలు దిగజారిపోయారు. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు కీలిరిచి వాత పెడతారు, అది గమనించాలి. ముందు విఘ్నులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం తిక్కులోళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు. అప్పుడంటే కొన్ని కారణాలు ఉన్నాయి సైదా గారు, ముఖ్యంగా అమరావతి ఇష్యూ కానీ లేకపోతే అభివృద్ధి, రోడ్లు, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేసాయి కనుక సంక్షేమాన్ని చూడలేదు, మిగతా వాటిని మాత్రమే చూస్తారు ప్రజలు అనేది అర్థమవుతుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళలా చూస్తాము, ఖచ్చితంగా రెండింటిని చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి కానివ్వండి లేకపోతే రోడ్లు కానివ్వండి అన్ని డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఎలా చూడాలి? ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు అని చెప్పి చంద్రబాబు గారు మొట్టమొదటి చెప్తా ఉన్నాడు, దాన్ని మేము కాదంటాం. కానీ ఈరోజు నీటిపారుదల ప్రాజెక్టు మనం చూస్తాము. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? కేంద్రం మీద ఏదో నమ్మకం పెట్టుకున్నాడు మోడీ, బడేభాయ్ ఏదో హెల్ప్ చేస్తానటువంటి ఆలోచనలో ఉన్నాడు. నాకు తెలిసి మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు అమలుపరచడు, ఎలాంటి ఆర్థిక పరిస్థితి అందించడం చెప్పి మేము క్లియర్ గా భావిస్తాం.
అలాగే రాజధానికి కూడా మరి ఇంకా మనం ఇందాక నేను చెప్పుకున్నట్టుగా దాన్ని మళ్ళీ లోతుకి వెళ్ళడం కరెక్ట్ కాదు కానివ్వండి, అది ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి చూస్తాం. వెలుగొండ ప్రాజెక్ట్, మా ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్ 2000 కోట్లు ఇస్తే ఆ యొక్క ప్రాజెక్ట్ పూర్తయింది. నిర్వాసితులు ఇబ్బంది పడతా ఉన్నారు. 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాల క్రితం దానికి శంకుస్థాపన చేశాడు 1996. ఇప్పటికీ అతిగతి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో జలయజ్ఞంలో 80% పనులు పూర్తయితే 20% పనులు పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి చేతకాదు. ఎన్ని వాస్తవాలు. రైట్. మార్కాపూర్ జిల్లా ఇస్తా అని చెప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు ఇప్పుడు సంవత్సరం పూర్తయింది. మేము ఆ రోజు 65 రోజుల పాటు సుదీర్ఘకాలం పాటు ఉద్యమం చేశాం. వెనకబడ్డ ప్రాంతం మార్కాపూర్ ప్రాంతం. ఈ యొక్క మార్కాపూర్ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయమని మేము కోరాం. ఆ రోజు ఎలక్షన్ టైంలో వచ్చి హామీ ఇచ్చాడు చంద్రబాబు. ఇప్పుడు దానికి అతిగతి లేదు జిల్లా ఏర్పాటు చేయడానికి. రైట్ రైట్ సరిత గారు మాట్లాడదామండి. కోత సతీష్ గారు వైసీపీ నాయకులు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సతీష్ గారు, సార్ మీరు ఎలా చూస్తారు? 200 ఈమెయిల్స్ పంపించారంట జాతీయ అంతర్జాతీయ సంస్థలకు ఏపీ బాండ్లను కొనొద్దు, ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దంటూ కూడా. ఇది కరెక్టా? ఎందుకంటే 5 ఏళ్ల పాలనలో మీరు చేయలేనివి మేము చేస్తున్నాం కనుకనే ఏపీ అభివృద్ధిని అడ్డుకునే విధంగా వైసీపీ కుట్ర చేస్తుందనేది టీడీపీ వాదన. సార్, ఇప్పుడు ఈమెయిల్స్ వచ్చాయంటే ఏ ఈమెయిల్ ఐడి నుంచి వచ్చింది, ఏ డొమైన్ ఐడి నుంచి వచ్చింది, ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది, క్లియర్ గా చెప్పగలిగే పరిస్థితి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇప్పుడున్న టెక్నాలజీకి ఎవరెవరికి ఈమెయిల్ చేసినా ఇమీడియట్ గా తెలిసే పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో ఒక చిన్న ఈమెయిల్స్ పంపించారు, 200 ఈమెయిల్స్ 200 కంపెనీలకు పంపించారని చెప్పి ఈ రోజు పయ్యాల కేశవ్ గారు ఆరోపించడం చాలా హాస్యాస్పదం అండి. ఏ రోజైతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తారో, ఏ రోజైతే ప్రజల గురించి ఆయన మాట్లాడతారో, ఆ రోజు ఏదో ఒక ఇష్యూని తెరపైకి తీసుకురావడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం టీడీపీకి మొదటి నుంచి అలవాటండి. ఈ సంవత్సర కాలంలో తిరుపతి లడ్డు విషయం నుంచి ఈ రోజు ప్రతి సందర్భంలో కూడా ఆయన ఎప్పుడు పర్యటించినా ఈ రోజు వాళ్ళు సంవత్సర కాలంగా సుపరిపాలన అందించామని చెప్పిన వాళ్ళు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద ఆయన చెప్పిన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన 143 హామీల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేయడం జరిగిందండి. మొన్ననే రీసెంట్ గా లాంచ్ చేశారు, రీకాలింగ్ చంద్రబాబు నాయుడు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మేము వైసీపీ ప్రభుత్వం నుంచి గౌరవ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మొత్తం అనుసారం 175 నియోజకవర్గాల్లో కూడా చాలా విస్తృతంగా ఈ 13 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మననే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు చేసిన సంవత్సర కాలంలో ఏమిటి సుపరిపాలన, వీళ్ళు ప్రజలకు చెప్పింది ఏంటి, ఈ రోజు చేసింది ఏమిటని మేము ఏ రకంగా అయితే ఈ రోజు ప్రజల ముందుకు వెళ్ళే కార్యక్రమం మొదలు పెట్టామో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు 200 కంపెనీలకి ఏదో వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువు ఏవో మెయిల్స్ పెట్టారని ఒక డైవర్షన్ పాలిటిక్స్ ని ప్రజల్ని మభ్యపెట్టడానికి మీకు అవకాశం ఇచ్చారు, మంచి మ్యాండేట్ ఇచ్చారు. కానీ సతీష్ గారు, మంత్రి స్థాయిలో ఉండి పయ్యవుల కేశవ్ ఇలాంటి ఆరోపణలు చేయరు కదా. ముఖ్యంగా ఉదయ భాస్కర్ అనే వ్యక్తి ఫోటో కూడా చూపించారు ఆయన, అలాగే ఈమెయిల్స్ పంపించారని చెప్పారు. అతను వైసీపీ సానుభూతి పడడంటూ కూడా ఆయన ఫేస్బుక్ పేజ్ కూడా చూపించారు. ఇవన్నీ వాస్తవాలు కాదంటారా? సోషల్ మీడియాలో ఈ రోజు అంటే నేను అందరికి కామన్ గా మాట్లాడుతున్నానండి. ఈ రోజు మా పార్టీ మీద, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల మీద, జనసేన అయినా లేకపోతే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ మీద నాయకుల మీద ఎన్ని మీమ్స్ వస్తున్నాయి, ఎన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ అవుతున్నాయి, ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో మనం ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా చూస్తున్నామండి. అది కూడా అది తెలుసుకోవడం చాలా సులువండి. ఈ రోజు వాళ్ళు ఐటీ సలహాదారులు పెట్టుకున్నారు కదా, ఎమ్మెల్యేల కన్నా 3 రెట్లు జీతాలు ఇచ్చి ప్రతి శాఖకు కూడా ఐటీ సలహాదారులు పెట్టుకున్న వాళ్ళకి ఏ పార్టీకైనా సరే సోషల్ మీడియా వింగ్ లేకుండా ఉందంటారా? ఎందుకుంటారు? బ్యాక్గ్రౌండ్ పార్టీ అట్లా ఉంటుందండి, ఉండదు. పార్టీ ఖచ్చితంగా సోషల్ మీడియా వింగ్ ఉంటుంది. అది సరైనదా, వచ్చిన ఈమెయిల్స్ ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించినవా అని రుజువు చేసి ఎంక్వైరీ కమిటీ వేయండి, ఎంక్వైరీ కమిటీ నిర్ధారణ కమిటీ వేయండి. పవర్ మీ చేతిలో ఉంది కదా.
అవన్నీ మీరు చేయాల్సిన అభివృద్ధిని, మీరు ప్రజలకు ప్రజలకు ఏదైతే 143 హామీలు ఇచ్చారో అవి నెరవేర్చకుండా సుపరిపాలన అందించామని ఒక తప్పుడు ప్రచారంతో ఈరోజు ప్రజల వద్దకు మీ ఎమ్మెల్యేలను పంపించే పరిస్థితి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులని గిట్టుబాటు ధర లేదని చెప్పి చిత్తూరులో ఈ రోజు పలమనేరు నియోజకవర్గం, పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తే ఈ రోజు జస్ట్ పులిందల ఎమ్మెల్యే అన్నారు కదా. ఎందుకంటే ఆశలు విధిస్తున్నారు? నిజంగా మీలో మీకు నిబద్ధత ఉంటే, నిజంగా మీరు ప్రజల పక్షాన ఉండుంటే, రైతుల పట్ల మీకు అంత ప్రేమ ఉండి మీరు సక్రమైన సుపరిపాలన అందించి ఉంటే ఆయనకి చక్కగా ఏదైతే పర్యటన ఏర్పాట్లు ఉన్నాయో చేయండి. ఈ రోజు హైకోర్టుకి మేము జడ్జిలెస్ కేటగిరీ ఇస్తున్నామని చెప్తున్నారు కదా. ఈ రోజు మీరు వీడియోలు చూసుంటారు సార్ మీరు కూడా, ఆయన ఏ పరిస్థితుల్లో పర్యటన నడిచింది అనేది. అక్కడ ఒక పోలీసులు ఉండరు, లాఠీ చార్జీలు చేస్తారు. మరి అంత మీ పరిపాలన, మీ సుపరిపాలన మీద మీకు నమ్మకం ఉండి ఉంటే మీరు ఆయనకి స్వేచ్ఛ కల్పించండి. ఆ రైతులే చెప్తారు కదా మాకు చక్కనైన పరిపాలన అందిందని. ఆంక్ష ఎందుకు విధించడం? 50 మందితో వెళ్ళండి, 30 మందితో వెళ్ళండి. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినంత మాత్రాన ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోనండి. 42% ఓట్ షేర్ తో ఈ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్నామండి. అదే ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు అసెంబ్లీలో లేకపోవచ్చు, కానీ బయట ప్రజల మధ్య ప్రతిపక్ష నాయకుడిగా ప్రవర్తించవచ్చు కదా. ఇలాంటి ఈమెయిల్స్ పంపించి రాష్ట్ర పరివెందుకు తీస్తారు, రాష్ట్రాన్ని అధోగతి పాల్చి ఎందుకు చూస్తున్నారు, ఆర్థికంగా దెబ్బతీయాలని ఎందుకు చూస్తున్నారు, మనం అధికారంలో లేనంత మాత్రాన ప్రభుత్వాన్ని బద్నాం చేయాలా, దాన్ని ఫెయిల్యూర్గా చూపించాల్సిన అవసరం ఏముందని కూడా అడుగుతున్నారు. సార్ ఒక మాట చెప్తాను సార్. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని చూడాలని, గాంధీజీ కాళ్ళ కన్నా స్వరాజ్యం తీసుకురావాలని నవరత్నాల పేరిట నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని అందరికీ సంక్షేమ ఫలాలు అందించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనుకున్న ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి సక్సెస్ఫుల్ గా 5 ఏళ్లు పూర్తి చేసిన మేము రాష్ట్ర అభివృద్ధికి ఎందుకంటే ఆటంకం కల్పిస్తాం? సరేనండి, 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు కదండి, ఎన్ని పెట్టుబడులు తీసుకురాగలిగారండి? ఇదే లోకేష్ గారు ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను. తెలుగుదేశం మంత్రి గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ, ఆయన ఒక మాట అన్నారు, మేము పెట్టుబడులు పెట్టమని కంపెనీలను అడుగుతుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడని మీరు రాసిస్తారా అని అడిగింది ఈ మంత్రి గారు కాదండి. అది నిజం అంటారా? ఈ రోజు 200 కంపెనీలకి మా పార్టీ నాయకులు, మాకు సంబంధించిన సానుభూతి పరుడు ఎవరు ఎన్ఆర్ఐ మెయిల్స్ పెట్టింది నిజం అంటారా? ఏది నిజం? సతీష్ గారు, నారా లోకేషే కాదు, టీడీపీ నాయకులందరూ కూడా అదే మాట చెప్తున్నారు. గతంలో మీరు చేసిన విధ్వంసం అంటూ కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. గతంలో వచ్చిన పరిశ్రమలన్నింటినీ వెనక్కి పంపించారు, అందుకే భయపడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నాము, ఈ గాడిలో పెడుతున్న వ్యవస్థను కూడా నాశనం చేయాలని చూస్తున్నారని చెప్పి ఇప్పుడు వాళ్ళ ఆరోపణ. సార్ డైవర్షన్ పాలిటిక్స్ సార్. ప్రజలకి వాళ్ళకి మంచి మ్యాండేట్ ఇచ్చారు, సుపరిపాలన అందించామని వీళ్ళు డబ్బు కొట్టుకుంటున్నారు. నిజంగా సుపరిపాలన అందించి ఉంటే మీరు మా జగన్మోహన్ రెడ్డి గారిని నా సూటి ప్రశ్న సార్, తెలుగుదేశం నాయకుడికి, కూటమి నాయకుడికి, మా నాయకుడు రాష్ట్రం మాత్రం ఏ సమస్య ఉంటే ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా మేము పర్యటనలు చేస్తుంటే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? మొదటి ప్రశ్న చెప్పాలి సార్ సమాధానం. ఆ తర్వాత ఆ 200 కంపెనీలకి మాకు సంబంధించిన వ్యక్తే నిజంగా పెట్టుంటే ఆధారాలతో చూపించండి సార్. మీ దగ్గరే ఉంది కదా, సిస్టమ్ అంతా మీ చేతిలో ఉంది కదా, కేంద్రం నుంచి గ్రామ స్థాయి వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా. కొన్ని ఆధారాలు చూపించారు కదా, మరి ఉదయ భాస్కర్ అంటూ ఫేస్బుక్ లో ఏదో కొన్ని అకౌంట్లు చూపించారు కదా, మరి దానికి కాదంటారా? అవన్నీ ఫేక్ అంటారా? మీరు ఆధారాలు చూపించమంటారు, చూపించిన తర్వాత ఫేక్ అంటారా? అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో ఎన్ని ఫేక్ పేజెస్ ఉంటాయో, ఎన్ని రకాలుగా తప్పుడుగా కథనాలు ప్రచురిస్తుంటారో మీకు మాకు తెలియదు కాదు కదా సార్. వాళ్ళ పార్టీ నాయకులకు కూడా తెలుసు కదా. ఇటువంటివి పట్టుకుని అది చేసేస్తారు, ఇది చేసేస్తారు, రాష్ట్ర అభివృద్ధికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆటంకం అయిపోతున్నారని ఆయన మీద బురజల్లే ప్రయత్నం మాని, రాష్ట్రానికి ప్రజలకి ఏవైతే మీరు హామీలు ఇచ్చారో, పేద ప్రజలకు ఎటువంటి సంక్షేమ ఫలాలు అందిస్తాము, మేము ఈ సూపర్ 6 ద్వారా మీ జీవితాలే మార్చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్? ఎక్కడ సార్? నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇచ్చారు సార్? నిరుద్యోగ భృతి ఇచ్చి మనల్ని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు తల్లి వందనం ఇస్తుంటే ఆ కార్యక్రమంలో చూశారు సార్. ఆయన అంటారు స్కిల్ డెవలప్మెంట్ పేరిట
దానికి లింక్ చేసేసాను. 20 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేస్తాయి. ఇంకా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అనడానికి లేదు. ప్రతి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మహిళకు 1500 నెలకి ఇస్తామని చెప్పిన వీళ్ళ హామీ P4 కింద అటాచ్ చేశాము. P4 అంటే మీకు తెలుసు కదా సార్, గతంలో ఊర్లో ఎవరో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు మిగిలిన వాళ్ళకి సాయం చేసే పద్ధతి ఏ రోజు ఉండాలి. ఇలాగా చెప్పిన హామీలు చేయకుండా ప్రజలకి మోసం చేసి సంవత్సర కాలంలో రాష్ట్రంలో సతీష్ గారు ప్రధానంగా పయ్యవల కేశవ్ కూడా అదే అంటున్నారు. రావాల్సిన నిధులు రానివ్వకుండా చేసి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని వంకలు పెట్టడం, ఇలాంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అంటున్నారు. సార్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టిస్తాను తమ్ముళ్ళు, నాకు అధికారం ఇవ్వండి, నేను సంపద సృష్టిస్తాను, ఇవన్నీ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు గత 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి ఈ హామీలు ఇచ్చే ముందు తెలీదా? ఇది అమలు అవుతాయా, అమలు చేయగలుగుతామా, అమలు వీలు పడుతుందా, వీలు పడుతున్న విషయం తెలీదా సార్? ఆయన కూడా పయ్యాల కేశవ్ గారు కూడా సీనియర్ నాయకులే. అవును సతీష్ గారు, ఇప్పుడు పయ్యవల కేశవ్ కూడా అదే, మేము ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెస్తున్నాము, అప్పులు తెచ్చి మేము అభివృద్ధి చేయాలని చూస్తున్నాము, వచ్చే డబ్బులు అడ్డుకుంటుంది వైసీపీ అని చెప్పి అంటున్నారు. అదే సంపద సృష్టి కదా అంటాను సార్. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, వెరీ క్లియర్ కట్ గా మీకు ఇంతకు ముందే చెప్పాను. రైట్. నిజంగా మా పార్టీ చేస్తుంటే మీరు ఎవరైతే చేశారో ఇలాగ ఐడీలు చూపించడం కాదండి, అదుపులోకి తీసుకోండి. ఆయన నిజంగా తప్పు చేస్తుంటే ఆయన రేపు పొద్దున్న పార్టీ మనిషి అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరు మీడియా ముందుకు తీసుకురండి సార్. సిస్టమ్ మీ చేతిలో ఉంది కదా. అదే విచారణ జరిపిస్తామంటున్నారు ఈ అంశానికి సంబంధించి. ఏపీ కేబినెట్ లో కూడా ఈరోజు విచారణ జరిపించడానికి 200 కంపెనీలకి ఎవరైతే ఉదయ భాస్కర్ అనే ఒకే వ్యక్తి ఇవ్వగలుగుతాడా సార్? సార్ ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఈరోజు సక్సెస్ అయ్యింది. దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి? ఇంకా మీకు చెప్తాను సార్, మీరు నెక్స్ట్ ఏమైనా మా నాయకుడు రాష్ట్రంలో పర్యటించిన రోజు ఇంకో అబండం తెచ్చి మా నెత్తి మీద వేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటారు. అదృష్టం ఏంటంటే ఈ పథకాలు ఇవ్వలేకపోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇవ్వద్దని చెప్పట్లేదు సార్. ఆ మాట చెప్తారేమో అనుకుంటున్నాం మేము, మా పార్టీలో కూడా అదే డిస్కషన్ నడుస్తుంది. అంటే ఏం జరిగినా రాష్ట్రంలో మహిళలపై అగత్యాలు జరిగినా, చిన్నారులపై అగత్యాలు జరిగినా వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూసే పరిస్థితి, అటువంటి మాటలు కూడా మాట్లాడడానికి వీళ్ళు వెనకాడని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను సార్. మీకు ఇచ్చిన పరిపాలన, మీరు చెప్పినవి, మీరు మాట్లాడినవి, మీరు ప్రజలకి బాండ్ రాసిచ్చారే. మన చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ఆయన పేరుతో సంతకాలు పెట్టి ఆ గ్రామంలో ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షుడు, ఆ ఎంపీపీనో జడ్పీటీసీనో ఆ సర్పంచ్ సంతకం పెట్టి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని పెట్టిన బాండ్ పేపర్ సంగతి ఏంటి సార్? అది తేల్చండి సార్. రైట్ సతీష్ గారు ఇంకా మాట్లాడదామండి. లక్ష్మణ్ గారు, ముఖ్యంగా రాష్ట్రంలో ఏం జరిగినా సరే అది గత ప్రభుత్వం చేసిందనో లేకపోతే ప్రత్యర్థి పార్టీ మీద అబాండాలు వేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. ముఖ్యంగా డైవర్షన్ పాలిటిక్సే. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక లేకపోతే జగన్ పర్యటనలో అడ్డుకునే క్రమంలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తుంది టీడీపీ అంటూ కూడా వైసీపీ నాయకులు అంటున్నారు. గతంలో ఏం జరిగింది అని రోజు పాట పాడడం అనేది మానేయాలి. గతంలో జరిగినప్పుడు మీరేది అడ్డుకోలేకపోయారు, ఆయనకు చేయాల్సింది ఆయన చేసుకున్నాడు. సరే, సంక్షేమ విషయానికి ప్రాధాన్యత ఇచ్చాడు, కాదనలేదు, అయిపోయింది. ఇప్పుడు రోజు మీరు జగన్మోహన్ రెడ్డి పాట పాడాల్సిన అవసరం ఏంది? ప్రతి అంశానికి జగన్మోహన్ రెడ్డినా? అవసరం లేదు. మీరు మీ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళండి. మంచి అవకాశం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నది మీకు. మీరు మంచి ఆ అవకాశాన్ని తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. అనవసర మాటలు మాట్లాడుకుంటూ, కాలయాపన చేస్తూ, చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకుంటూ, సీన్లు క్రియేట్ చేస్తూ, ఇవన్నీ అవసరమా? ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది, బాధ్యత లేకుండా ఏం లేదు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, దిగినపేడుగా మాటలు మాట్లాడాలి. ఒక రాజకీయ నాయకుడిని అతను విధానాల ప్రకారం అతను చేసుకున్నాడు, మీ విధానాల ప్రకారం మీరు చేసుకున్నారు. మీరు జన్మభూమి కమిటీలు పెట్టారు. అప్పుడు జన్మభూమి కమిటీల వల్ల ఏం జరిగిందో మీకు తెలీదా? అలాంటి తప్పులే ఈయన ఏదో సచివాలయాలు అన్నాడు, వాలంటీర్లు అన్నాడు.
ఆయన దెబ్బతిన్నాడు, మీరు దెబ్బతిన్నారు. అప్పుడు జన్మభూమి కమిటీ, మనం ఇప్పుడు జన్మభూమి కమిటీ పెట్టలేదు కదా, ఎందుకు పెట్టరు? ఎందుకంటే అప్పుడు అనుభవం ఉంది మీకు. ఇవన్నీ అనుభవంతో పాఠాలు నేర్చుకున్నప్పుడు మీరు దృష్టి పెట్టాల్సింది కేవలం రాష్ట్ర అభివృద్ధి మీద. సంక్షేమం కూడా కొనసాగాల, ప్రజల్ని కన్విన్స్ చేసుకొని ఇదిగో ఇవి చేస్తాము, ఇవి చేయలేము అంటే ప్రజలు అంగీకరిస్తారు. ఆర్థిక పరిస్థితిని బట్టి ఇది చేస్తున్నారు, ఇవి చేయలేదు అని. కానీ అభివృద్ధి విషయంలో మీరు అవినీతికి పాల్పడినా, నిర్లక్ష్యం చేసినా దాన్ని ఎవరు అంగీకరించరు. అలాగే ప్రైవేట్ ఆస్తులు దోచుకునే ప్రయత్నాలు చేసినా దాన్ని అంగీకరించరు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి ప్రభుత్వం. దీనికి ఇప్పుడు మనకు వైఎస్ఆర్సీపీ మిత్రుడు ఆరోపణ లేకుండా ఆ మెయిల్ గురించి చెప్తున్నాడు, కరెక్ట్ అని చెప్పింది. నేను కూడా అదే మాట అన్న బిగినింగ్ లో. మంత్రి చెప్పాడు కాబట్టి నమ్మాల్సి వస్తుంది. కాకపోతే అది నిజము అయితే మంత్రి చెప్పింది తప్పు అని అన్నా. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం దాన్ని నీకు తేల్చాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. బాధ్యత వాళ్ళు ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు అలా ఈమెయిల్ ఇచ్చారో చొక్కా పట్టుకొని ఇడ్చుకొచ్చి లోపల పడేయాలి. అది చెయ్యండి. 24 గంటలు ఆ పని జరగాల. జరిగితే ఇంకోసారి అలాంటి పనులు ఎవరు చేయరు, పెద్ద పనులు చేయరు అలాంటి పనులు. అందువలన ఇక్కడ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ప్రతి విషయంలో కూడా ఎంత సాగదీస్తా ఉంది. అదంటే ఇప్పుడు క్వశ్చన్ చేస్తారండి, ప్రభుత్వము వచ్చి సంవత్సరం దాటిపోయింది, రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఆగిందా? ప్రతిరోజు ఎక్కడో చోట పట్టుబడుతున్నాయి. దాని అర్థం ఏంటి? ఆగలేదనే కదా. మీ భయం ఉందా లేకపోతే మీ భక్తి ఉందా? రెండు లేవు, భయమే లేదు అసలు. ఎర్ర చేను స్మగ్లింగ్ ఆగిందా? గంజాయి స్మగ్లింగ్ ఆగిందా? పట్టుబడతారు ఎక్కడో చోట గంజాయి. మరి ఏ విషయంలో మీరు పట్టుదలతో పనిచేస్తున్నారు? ఇవాళ ఇవి పలాంటి మేము జరగనీయము, తోలు తీస్తామని వాళ్ళనండి. దుర్మార్గుల్ని, స్మగ్లర్ని తోలు తీస్తామనండి. కానీ లక్ష్మణ్ గారు, మనం చూసాం ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా గంజాయిని వాడితే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కదా. మాటలు చెప్పడం చేతులు కదండి, చేతులు చెప్పండి. నిన్న పట్టుబడింది అక్కడ వైజాగ్ లో, నిన్న పట్టుబడింది. ఏం చెప్తున్నారు దాని సమాధానము? గతములో పెంచిన తోటల పర్సెంటేజ్ తగ్గిందంట. అంటే గతంలో 100 ఎకరాలు పెంచుతూ ఉంటే ఇప్పుడు 70కి తగ్గిందంటే అది గొప్ప విషయమా? ఆ 70 ఒక ఆయన చెప్పాడు అధికారి ఆ మాట, గతంలో కంటే తగ్గిందంట. ఒప్పుకుంటాం దాన్ని. 0 రావాలి. ఏం చేస్తున్నారు మరి ప్రభుత్వం? ఏం చేస్తున్నది? అరే యువతను సర్వనాశనం చేస్తున్నదండి. ఆ గంజాయి కానీ లేకపోతే కనుక మత్తు పదార్థాలు కానీ. విశాఖపట్నంలో విపరీతంగా మత్తు పదార్థాలు అమ్ముతున్నారు. సాయంత్రం అవుతున్నాయి బీచ్ రోడ్డు మరి. ఎక్కడ నిఘా ఉంది? ఎక్కడ నిఘా లేదు. కాంప్రమైజ్ అవుతున్నారు పోలీసు వ్యవస్థ కానీ, అధికారులు కానీ, సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు కానీ. ఇప్పుడు ఇక్కడ మాటలు మాట్లాడుతున్నారు, పబ్లిసిటీ విపరీతంగా తీసుకుంటున్నారు. యాక్షన్లోకి మనం ప్రతి అంశంలోకి లోతుగా వెళ్తే అనుకున్నంతగా ఏమి జరగటం లేదు, అన్ని జరిగిపోతున్నాయి. ఎంఆర్ఓ ఆఫీసులో లంచం తీసుకోకుండా పనులు జరుగుతున్నాయా? పోలీస్ స్టేషన్లో లంచాలు తీసుకోకుండా పనులు నడుస్తున్నాయా? సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇప్పుడు ఎన్ని చోట ఒక ఎమ్మెల్యే స్వయంగా డిఎస్పి స్థాయి అధికారి డబ్బులు తీసుకొని తప్పు చేసింది అని చెప్పి పొద్దుటూరు ఎమ్మెల్యే ఘంటాపథంగా చెప్పాడు, విత్ ఆధారాలతో చెప్పాడు. ఏం జరిగింది మరి? ఏం జరిగింది చెప్పండి. అట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అది ఒకటి నేను మా ఊరని చెప్పాను ఆ ఎగ్జాంపుల్. ఇంకా వేరే ఊళ్ళు చాలా ఉన్నాయి అట్లా. ఏవి ఇప్పుడు ప్రభుత్వం అంటే అమ్మో వీటితో మనము అవినీతి చేయకూడదు, ఈ తప్పులు చేయకూడదు, ఈ స్మగ్లింగ్ చేయకూడదు, ఈ రేపులు చేయకూడదు, ఈ అమ్మాయిల్ని వేధించకూడదు అని భయం ఉండాలి. భయం ఎక్కడైనా కనిపిస్తున్నదా? నిజంగా భయం ఉంటే ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి పిలిపించినంత మాత్రానో, జగన్మోహన్ రెడ్డి ఈవెంట్ చేసినంత మాత్రానో, లోకల్ నాయకులు రాండి అంటే నిజంగా భయం ఉంటే వాళ్ళు వస్తారా? అంత జనాలు అట్లా వాళ్ళకు కూడా భయం లేదు. ఎందుకు లేదు? కేసు పెడతారు, తెల్లవారితే బెయిల్ మీద ఇంటికి వస్తాం.
డబ్బులు Right. ఖర్చు పెడతారు, అయిపోయి. రైట్. అంటే మీ కేసులు బలహీనంగా ఉన్నాయి, బెయిల్ వచ్చేస్తున్నాయి తెల్లాడితే. ఇంకా భయం ఎందుకు ఉంటుందండి? నాకు అర్థం కాలే. తప్పు పని చేయాలనుకుని భయం ఎక్కడుంది? భయమే లేదు, భయమే లేదు. మళ్ళీ చెప్తున్నాను, భయమే లేదు ఈ ప్రభుత్వం మీద. ఒక సంవత్సరం అయినా కూడా కంట్రోల్లో లేదు. మరి కంట్రోల్ ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి ఏమన్నా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినాక వస్తారేమో చూడాలి. రైట్. రైట్. ఆశాబిందు గారు, ముఖ్యంగా టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు ఏదన్నా తప్పు చేస్తే అవన్నీ నిరూపించాల్సిన అవసరం ప్రభుత్వం మీదే ఉంటుంది, కేవలం ఆరోపణలు చేయడం కాదు. ఇదంతా రాజకీయ కక్ష, డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారా? కరెక్ట్ అండి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద ఏదైతే ఉందో ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ లో ఇదే చెప్పారు, విచారణ ఖచ్చితంగా జరిపిస్తాము అనేసి. ఇప్పుడు ప్రతిదీను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఖచ్చితంగా విచారణకైతే ఆదేశిస్తాం. ఇక్కడ లక్ష్మణ్ గారు చెప్పినట్టు కంట్రోల్లోకి రాలేదు. ఎందుకు కంట్రోల్లోకి రాలేదంటే అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఇప్పటికి కూడా వాళ్ళ పాత వాసనలు పోనీయకుండా అలాగే పనులు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏదైనా ప్రోగ్రాములు చేస్తే మీరు ఆంక్షలు విధిస్తున్నారు అంటే, ఆంక్షలు విధించకపోతేనే, ఆంక్షలు విధిస్తేనే, మొన్న సింగయ్య అనే వ్యక్తి వాళ్ళ కార్ కింద పడిపోయి చనిపోతేనే ఇట్లాంటి సిచ్యుయేషన్స్ వస్తున్నాయి మనకు. ఇప్పుడు ఆంక్షలు విధించకపోతే ఏమన్నా ఉందా అండి పరిస్థితి? ఆంక్షలు విధిస్తే ఒక ప్రాబ్లం, వీళ్ళతో విధించకపోతే ఒక ప్రాబ్లం. చూసారా, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పోలీసులు ఒకరన్నా ఉన్నారా అనేసి ఈయనే అంటారు. మళ్ళీ ఆంక్షలు ఎందుకు విధిస్తారు అంటారు. వాళ్ళు అసలు ఈ ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడు ఒక్కసారైనా బయటకు రాగలిగారా? మేమెందుకు ఈ పనులు చేస్తాం, రాష్ట్రం బాగుపడాలి అనుకుంటాము, మేమేమో వీళ్ళే మా మీద డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్? మీరు ఏం చేశారని డైవర్షన్ పాలిటిక్స్ పోయిన గత 5 ఏళ్లలో? ఒక రాజధాని నిర్మించారా, లేకపోతే ఒక పోలవరం కంప్లీట్ చేయగలిగారా? ఏ పని చేశారని? మీరు ఏదైతే నవరత్నాలని పేరు చెప్పుకొని చేసి దాన్ని 99% కంప్లీట్ చేసామనేసి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆశాబిందు గారు, ఇంతకు ముందు వైసీపీ నాయకులు మాట్లాడారు కదా, నా ఎస్సీ నా బీసీ అంటూ కూడా అందరికీ కూడా గాంధీజీ మార్గంలో మేము అందరికీ సేవ చేస్తాము, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు కదా. నేను అదే చెప్తున్నాను సార్, సంక్షేమ పథకాలు ఒకటి సరిపోతే ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, లేకపోతే ఎన్ని కంపెనీస్ తీసుకురాగలిగారు అవన్నీ చెప్పమనండి. ఏం ఎన్ని సంక్షేమ పథకాలు ఒక్కటేనా, ఇంకా ఉద్యోగాలు వద్దా? మీరు చూడలేదా ఎంతమంది బయట రాష్ట్రాలకి వలస వెళ్లారో తెలుసా ఉద్యోగాలు లేక? సో మనకు అప్పుడు ఖచ్చితంగా మనకు ఆదాయం అనేది తగ్గుతుంది కదా. కంపెనీలు లేవు, ఏమీ లేవు, ఉన్న వాళ్ళని కూడా బయటికి పంపిస్తున్నాము. అన్ని ఏమంటారు, ఒక రౌడీ రాజకీయం ఫుల్ పెరిగిపోయింది. మళ్ళీ ఏమన్నా ఒక మాట మాట్లాడడానికి లేదు, ఒక స్వేచ్ఛాయుతంగా కనీసం ఒక ప్రతిపక్ష నాయకులు కాదు కదా, వాళ్ళ కార్యకర్తలుగా సామాన్య ప్రజలు ఒక క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఉండటానికి వీల్లేదా ఆ ఏరియాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ? పరిగెత్తించి ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని చూసామో మనం. డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంటి? ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ గురించి మనం చూడలేదా? లేకపోతే ఒక దళితుడిలో మూత్రం పోసింది చూడలేదా? లేకపోతే ఎంతమంది దళితుల్ని గుండు కొట్టించినవి చూడలేదా? రైట్. ఆశాబిందు గారు, మీరు చెప్తున్నారు గతంలో ఇలా జరిగింది, గతంలో అలా జరిగిందని చెప్తున్నారు, కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారనే విషయం మాత్రం చెప్పట్లేదు అనేది ఇంతకు ముందు నుంచి కూడా డిబేట్ నడుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చిన హామీలు సరిగ్గా నెరవేర్చగలుగుతున్నారా, అభివృద్ధి చేయగలుగుతున్నారా, గంజాయి బ్యాచ్ అని అరికట్టగలిగారా, ఏం చేశారు మీరు? ట్రూ అండి, గంజాయి బ్యాచ్ ని కంట్రోల్ చేస్తున్నాం. మేము వచ్చి సంవత్సరం కాలం అవుతుంది. గంజాయి బ్యాచ్ ని కంట్రోల్ చేస్తున్నాం. ఒకేసారి రాదు కదా, మేము ట్రై చేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏం చేస్తున్నారు, అదే గంజాయి బ్యాచ్ వెళ్ళి పరామర్శిస్తున్నారు. అప్పుడేమవుతుంది, పరామర్శకు వచ్చిన వాళ్ళు అరే మా గంజాయి బ్యాచ్, మా నాయకుడు, మా గంజాయిని రక్షించే ఒక నాయకుడు వచ్చాడనేసి అందరూ రౌడీలంతా ఒక చోటికి చేరుతున్నారు కదా. సో వాళ్ళకు బలం చేకూరుస్తున్నది ఎవరు? ఆయన ఒక మంచి ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్నారు, ఒక ఎమ్మెల్యే స్థాయిలో. అదే నా పని చేయాల్సిందే. ఆ పని సరైనదని మీరు అనుకుంటున్నారా? ఏ సామాన్య వ్యక్తి కూడా అనుకోరు ఆ పనులు. అసలు చెయ్యటం అనేది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక గంజాయిని ఎవరైతే పండించి వాళ్ళ మీద కేసులు పడ్డాయో వాళ్ళకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కట్ చేస్తామన్నది నిజం కాదా? చెప్పారా లేదా చంద్రబాబు నాయుడు గారు?
మేము కంట్రోల్ చేస్తున్నాం, వీళ్ళు ఇంకా పెంచుతూనే ఉన్నారు. అప్పటికి వీఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ సార్. ఒక 1 year అవుతుంది, స్టిల్ మేము అన్ని చేస్తున్నాం. మేము చేయట్లేదు, లేకపోతే నిజం మీరు చెప్పిందంతా లేదంటే అబద్ధాలు, మేము చెప్పేవి నిజాలని మేమేం అనుకోవట్లేదే, జబ్బలు చర్చుకోవట్లేదే. మీరేం చేసినా లేదనేసి మేమేం అనట్లేదు. రైట్. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఈ రోజు ఏదో రైతుల మొహాలు చూసుకొని పచ్చ కండువ మెళ్ళలో వేసుకుంటే సరిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మహిళల మీద ఏమేం చేశారో అది గుర్తు తెచ్చుకోమనండి ఒకసారి. వైసీపీ కార్యకర్తలకు గాని నాయకులకు గాని ఏం చేశారు, రైతులంటే ఎవరో ఏంటో అని తర్వాత వెళ్ళమని చెప్పండి. ప్రతి చిన్నదానికి వెళ్ళిపోయి దూరిపోయి ఏం చేస్తున్నారు ఏమని తెలియకుండా ఇప్పుడు ఏదో సూపర్ 6 గానీ ఏం చేయట్లేదు అంటున్నారు. ఏమేం చేసినారో అది చెప్పండి. ఏం చేశారు? రైట్. సైదా గారు ముఖ్యంగా పార్టీలు రాజకీయ వ్యక్తిగత కక్షలకే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ నా రాష్ట్రం అని ఎవరూ ఆలోచించట్లేదు. ముఖ్యంగా మేము తర్వాత అధికారంలోకి ఎలా రావాలి, ఎదుటి పార్టీకి మీద అంత బురద జల్లాలనే విషయం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాయి పార్టీలు అనే విమర్శలు ఉన్నాయి. ఎలా చూడాలి? విజయ్ గారు, ఇప్పుడు వాస్తవంగా మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర పరిస్థితులు కక్షలు కార్పణ్యాలతోటి, లేకపోతే దాడులు ప్రతిదాడులు, రెడ్ బుక్ బ్లూ బుక్ ఇలాంటి పదాలు ఇలాంటి వ్యవహారాలు తప్ప రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన అధికార ప్రతిపక్షాలలో లోపించిందనేది చాలా స్పష్టంగా అర్థం. ఎందుకంటే ఒక బాధ్యత గల ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసనసభ్యుడు, ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఆయనతో పాటు ఉన్నటువంటి మరో 10 మంది శాసనసభ్యుల్ని అసెంబ్లీకి వెళ్ళనేయకుండా తాను చెడ్డ కోతిని వనవనలా తెలిసినట్లుగా మరి వాళ్ళను కూడా అసెంబ్లీకి పోనీయకుండా ఆయన ఏ విధంగా ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తాడు? ఎందుకంటే రోడ్ల మీదకి ఎక్కి వీధుల్లోకి ఎక్కి పొలోమని జిల్లా మొత్తం జనాల్ని సమీకరించి ఊరేగింపులు చేసి ఏదో ఆ సమస్య మీద మాట్లాడామంటే సమంజసం కాదు. యు ఆర్ ఏ లెజిస్లేటివ్ మెంబర్. నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఉండి శాసనసభలో మీ యొక్క ఆలోచన విధానం ఏంటి, రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు ఏంటి, వాటి మీద స్పందించాలా, దాని గురించి మీరు మాట్లాడారు. అలా మాట్లాడకుండా నేను ప్రతిపక్ష నేతగా నాకు బాధ్యతలు ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తా అన్నట్టుగా మాట్లాడటం సమంజసం కాదు. ఈరోజు చూస్తా ఉన్నాం, మా షర్మిలారెడ్డి గారు కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి పర్యటనని రద్దు చేయాలని. ఎస్, మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు రైతులతో మాట్లాడాలి. ఆ ప్రాంత రైతుల్లో ఒక 100 మందో 200 మందో లేకపోతే ఒక 1000 మందో ఆ రైతులతో సమావేశం కాండి. అలా కాకుండా 2-3 జిల్లాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గ శాసనసభ్యుడికో లేకపోతే ఇన్ఛార్జికో బాధ్యతలు పెట్టి 5,000 మంది, ఒక జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 7,35,000 మంది, ఒక 50,000 మంది జనాలను తరలించి మీరు గందరగోళం చేస్తే ఏమనాలా? టు బి ఫ్రాంక్ నేను చెప్తా ఉన్నా, ఈరోజు పల్నాడులో ఏం జరిగింది? గతంలో ఒక విగ్రహావిష్కరణకి వెళ్ళినప్పుడు సింగయ్య అనే అతను చనిపోయాడు, ఇంకొక ఆయన చనిపోయాడు నీ కారు కింద పడి. దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలా? నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు GO నెంబర్ 1 ఇష్యూ చేసి ప్రతిపక్షాల గొంతులు నొక్కావు, మీటింగ్లు పెట్టలేకుండా చేసావు. ఈరోజు సోదరుడు సతీష్ మాట్లాడుతున్నాడు, నిజంగా ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించాలి ఇవన్నీ కూడా. నేను చూసా మా ప్రకాశం జిల్లా పొదిలి మొన్న పొగాకు రైతులు పరామర్శకు వచ్చాడు. దాదాపు 40,000 మంది జనాలను సమీకరించారు జిల్లా మొత్తం మీద. వాళ్ళందరి చేత వీరంగం వేపించారు. మీరు పొగాకు పండించినటువంటి రైతుల యొక్క బేళ్లు మొత్తం కూడా నాశనం చేశారు. ఆ యొక్క టొబాకో బోర్డులోకి ఎంటర్ అయ్యి రైతులు నష్టపోయారు. గతంలో చూసాం మిర్చి రైతులు పరామర్శ పేరుతోటి ఆ యొక్క మిర్చి యార్డ్ మీదకి మీరు దండయాత్ర చేశారు. లేళ్లాపిరెడ్డి మనుషులు రైతులు పండించినటువంటి మిర్చి టిక్కీలని ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి. మీ ఎక్కడన్నా రైతులను పరామర్శించాలనుకున్నప్పుడు, రైతుల బాధ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక ఇండోర్ మీటింగ్లో రైతులను సమావేశపరిచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, తర్వాత వాళ్ళ ద్వారా ఆ యొక్క యార్డుకి వెళ్ళటం,
ఆ యొక్క మిర్చి యార్డో లేకపోతే టొబాకో బోర్డు లేకపోతే ఈ రోజు మామిడి రైతులకు సంబంధించినటువంటి బంగారపాలెం సంబంధించినటువంటి యార్డుకో వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ప్రాంత రైతులతో మాట్లాడుకోవటం, వాళ్ళ సమస్య వినటం, దాని మీద అసెంబ్లీలో మాట్లాడటం, ఆ విధానాల మీద ప్రభుత్వాన్ని నిలదీయటం, ఇది ఎక్కడన్నా సహజం. కానీ నిజంగా ఇది దుర్మార్గం ఇది. ఎందుకంటే మా పార్టీ ఇంకా మనుగడలో ఉందని చెప్పుకోవడం కోసంగా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క యాత్రలు, ఉనికిని కాపాడుకునే యాత్రలు తప్ప రైతుల్లో లేకపోతే సమస్యల మీద ప్రజల్ని భరోసా కల్పించటమో, వాళ్ళకి న్యాయం చేయడం కోసమో, ప్రభుత్వాన్ని నిలదీయటం కోసమో చేస్తున్నటువంటి యాత్రలు కావు. రైట్ సైదా గారు, మనకు టైం అయిందండి, మరోసారి చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సైదా గారు, అలాగే కోత సతీష్ గారు, ఆశాబింది గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.